హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఓలిగలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కుక్కర్లో 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. రెండు సార్లు బాగా కడుక్కున్న తర్వాత 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని ఒక గంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1.5 కప్పు మైదా తీసుకొని హాఫ్ స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు, ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా గట్టి కాకుండా ఇలా కొద్దిగా స్మూత్గా కలుపుకొని ఇప్పుడు పైన కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. ఓలిగలు చాలా బాగా వస్తాయి స్మూత్గా. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 గంట నానబెట్టుకోవాలి. శనగపప్పు 1 గంట నానిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 4-5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని శనగపప్పు ఒక దుంకల గిన్నెలోకి వేసుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే వాటర్ ఏమైనా ఉంటే వడిగిపోతుంది. ఇప్పుడు శనగపప్పు మళ్ళీ కుక్కర్లోకి వేసేసుకొని పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదిపేసుకోవాలండి. ఇలా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మంట సిమ్లో పెట్టుకొని 1 కప్పు శనగపప్పుకి 1/2 కప్పు బెల్లం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. బెల్లము ఉండలుండలు లేకుండా బాగా కరిగిపోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయి పిండి లూజ్గా అయింది కదా, ఈ పిండి బాగా గట్టిపడే వరకు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. పిండి ఇలా తడి ఆరిపోయి గట్టి పడుతున్నప్పుడు 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 15 నిమిషాలు బాగా చల్లారనివ్వాలి. ఇలా పిండి బాగా చల్లారిపోయిన తర్వాత ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 గంట తర్వాత మైదా పిండి ఇలా బాగా మెత్తగా నానిపోయింది. ఇప్పుడు ఇలాంటివి 2 కవర్లు తీసుకొని కవర్కి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇప్పుడు మైదా పిండి కొద్దిగా తీసుకొని ఇలా పలచగా చేసుకొని ఇప్పుడు ఇందులో పిండి పెట్టుకొని ఇలా బాగా మడుచుకోవాలి. ఇలా మడిచేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి తీసేసుకొని ఇది ఇటు కింది వైపుకు పెట్టుకొని
పైన కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ కవర్ పెట్టుకొని ఇలా పలసగా స్ప్రెడ్ చేసుకోవాలండి. వీటిని మా సైడు ఓలిగలు అంటాము, కొంతమంది పోలీలు, బొబ్బట్లు అని కూడా అంటారు. ఇలా అన్ని వైపులా ఈక్వల్గా రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కవర్కి కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా మైదా పిండి తీసుకొని ఇలా పలసగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పెట్టేసుకొని ఇలా మడ్చేసుకోవాలి. ఇలా మడ్చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి తీసేసుకొని ఇప్పుడు ఇది ఇట్లా కింది వైపుకు పెట్టుకొని ఇలా అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి రౌండ్గా. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు ఓలిగా వేసేసుకోవాలి. పైన కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్ది కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇటు సైడ్ కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని, ఈ ఓలిగలకి కొద్దిగా నెయ్యి ఎక్కువే పడుతుందండి, నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి. ఇలా రెండు వైపులా చిన్న మంట పైన కాల్చుకున్న తర్వాత తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని ఓలిగి వేసేసుకొని రెండు వైపులా ఇలా కాలిన తర్వాత తీసేసుకుందాం. అంతే అండి, మిగిలిన ఓలిగలన్నీ కూడా ఇలా నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవాలి. అంతే అండి, మెత్తటి ఓలిగలు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.